అన్న నమస్తే అన్న, బిగ్ బాస్ చూస్తున్నావా? నమస్తే అన్న. బిగ్ బాస్ చూస్తున్నా కదా, మనం తిండి తినకన్నా పర్లేదు, వస్తమానం బిగ్ బాస్ కతుకుపోవాల్సిందే. ఇంకా ఎందుకన్నా? అంటే గేమ్ అట్లా ఆడుతురు కదా హౌస్ లో, మరి ఎవరన్నా మీ ఫేవరెట్? బ్రహ్మాండమైన గేమ్లు ఆడుతురు హౌస్ లో. వండర్ఫుల్. వరల్డ్ మొత్తం ఆడుతుంది, మొత్తం షేక్ చేస్తున్న బిగ్ బాస్ హౌస్. మీ ఫేవరెట్ ఎవరు బ్రదర్? ఫేవరెట్ ముగ్గురు భయ్య, ముగ్గురు. ఫస్ట్ నుంచి ముగ్గురు, కానీ ఎండింగ్కి వచ్చే వరకు ఒక్కరు. ఎవరా ముగ్గురు? ఒకరు. ఓన్లీ ఉంది కదా మన దయ్యం తనుజక్క. నీ ఫేవరెటా? గుండెలు పిండకాయల పిండేసుకుంటుంది మా అక్క, గేమ్లు ఆడి మా తనుజక్క. ఖచ్చితంగా ఈ టైటిల్ విన్నరు ఖచ్చితంగా ఆమెనే. బిగ్ బాస్ 9 కొట్టేస్తుంది అక్క తనుజక్క. గేమ్ ఆడి ఈ టైటిల్ విన్నరు. అబ్బాబాబాబా ఏం ఆడుతురు అబ్బా, ఏం ఆడుతురు గేమ్లు. అసలు ఏం ఆడుతున్నారని అడుగుతున్నారు బ్రో. ఏం ఆడుతుంది? ఆడుతుంది, ఆట ఆడుతుంది తనుజక్క. ఎంత బాగా ఆడుతుంది టాస్కులు ఆమె. ఏడవటమా అన్న, ఏడవటం అంటే ఒక ఆషామాషి కాదన్న, కళ. నవరసాలు పండించాలంటే నీతోటి అయితే బ్రో, కాదు సహజం. అది మహానటి అనుకోవచ్చా? మహానటి అని నువ్వు అంటున్నావు భయ్యా. సహజమా ఏడవడం అంటే? అక్క అంత అనుకోవచ్చా? ఎందుకు భయ్యా, ఎందరో అట్లా అంటారు. అక్క మంచి టాస్క్లు ఆడుతుంది, మంచి గేమ్ ఆడుతుంది. అక్క అక్క అని పెట్టి తెలుగులో పెద్ద బొక్క పెట్టి రేపు కప్పు కొట్టుకోబోతుందంట. కొట్టుకోబోతుంది కదా అక్క. మరి సార్ ఇట్లా ఇస్తారు కదా కప్పు. నాగార్జున సార్ ఖచ్చితంగా ఆమెకే ఇచ్చేస్తాడు కప్పు. అంత సార్ ప్లాన్ అంటున్నారు. సార్ గిట్లంగా నాకు మొన్న ఫోన్ చేసినుండే, ఈ కప్పు ఎందుకంటే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి మనం అబ్బాయిలకే ఇస్తున్నాం రా కుర్రాడా, ఈసారి మాత్రం లేడీస్ గిట్లంగా కల్పించాలని చెప్పేసి బాగా నిద్రలో అనుకుంటున్నాడంట సార్. ఖచ్చితంగా అందుకే ఈసారి టైటిల్ విన్నర్ ఖచ్చితంగా లేడీకి. ఆ లేడీ కూడా మన తనూజ్ అక్కని ఖచ్చితంగా. మించిన ఆట ఆడిన వాళ్ళు ఎవరు లేరు. రాలేదా? రీతు గారు ఆడుతున్నారు, ఇప్పుడు దివ్య గారు. ఇప్పుడు అక్క మీద పంచిలేసింది, ప్రోమో వచ్చింది దివ్య గారు. దివ్యాక చెప్తున్నా, అద్దె పొలం ఉంది, అంబేనని నీకు మంగ టిఫిన్ సెంటర్ కాడ మిర్చీలు బజ్జీలు తెస్తా, కానీ అక్కతో కొట్లాడకు, మళ్ళీ నీ ఏనాడిచి అంతా పోతుంది. మళ్ళీ ఆమె నువ్వేమనంటే ఆమె ఏడుస్తుంది, ఒకటే ఏడుస్తుంది ఆమె. మళ్ళా గేమ్ ఆడుతున్నా, చాలా బాగా ఆడుతుంది. చంద్రముఖిలా ఆడుతుంది అంటున్నారు. చంద్రముఖి అంటే ఇది నాటే జోక్ అన్నా. చంద్రముఖి అంటే ఒక జ్యోతిక ఆర్టిస్ట్, ఆమె కళ. చంద్రముఖి ఎంత ఆడితేనే, ఎంత నటిస్తేనే ఆమె వరల్డ్ పైగా ఇప్పుడు ప్రైజులు తెచ్చుకుంది చంద్రముఖి. అన్న హిమాలయన్ ఆడుతున్నాడు కదనే, అందరు ఆడుతున్నారు భయ్యా. కానీ రాసుకోండి, మీరు అందరు రాసుకోండి మీడియా మిత్రులారా, మీకు అందరికి చెప్తున్నా, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తనుజకనే. జై తనుజక, జై జై తనుజక అక్క. నేను చెప్తున్నా ఆ రోజు భయ్యా, ఒక నిమిషం. బిగ్ బాస్ హౌస్ దగ్గర నేను ఉంటా, నువ్వు టైటిల్ కొట్టుకొని రా. నేను బిగ్ బాస్ హౌస్ ముందే ఉంటా. నువ్వు గెలవకుండా వచ్చినావు అనుకో, నేను కనబడా ఇక ఇంటికి ఉరుకుతా, లోటాలు పట్టుకొని ఇంటికి వస్తాను ఖచ్చితంగా. ఎందుకు లేదు చెప్పు. విన్నారు అక్కనే విన్నారు, తనుజ్ అక్కనే విన్నారు. చాలా బాగా ఆడుతుంది కదా. అంటే ఇప్పుడు అక్కడ నువ్వు అంటున్నావు అందరూ ఏడుస్తున్నది ఏడుస్తున్నది అంటే సున్నితమైన మనుషులు, అమ్మాయి సున్నితమైన మనుషులు అందరు. మిగతా గొర్రెలా అన్న బిగ్ బాస్ లో గొర్రెలా నేను అంటలేనన్నా. అక్క మంచిగా ఆడుతుంది, అక్క టాస్కులు ఆడుతుంది. ఇలాంటి అక్క అక్క అని చెప్పించుకొని టైటిల్ బొక్క పెట్టి తీసుకెళ్తుందంట రేపు. అదే తీసుకోను అన్న, ఆమె టైటిల్ తీసుకుంటా, నీకేమొస్తుంది నాకేమొస్తుంది, నేను చూస్తున్నా ఆనందిస్తున్నా. అక్క గేమ్ చూస్తున్నా కాబట్టి. రాకుండా కష్టం లేని వాళ్ళకి ఎందుకు టైటిల్ ఇవ్వాలి? అక్క టైటిల్ తీసుకొని వస్తుంది ఖచ్చితంగా. అన్నా లేకపోయినా తీసుకొని వస్తుంది అన్న, దేనికి అలా అంటున్నా. దేనికి కష్టపడాలి. అక్క ఒక్కటి చెప్తున్నా భయ్య, అక్క టైటిల్ తెస్తుంది. తెచ్చినాక కృష్ణానగర్ లో ఉన్నటువంటి పైసలు ఎంత తెచ్చింది బ్రో మీకు తనుజ గారు? తనూజ గారు నాకు మొన్న 50,000 ఇస్తా అని చెప్పింది భయ్య. ఖచ్చితంగా అక్క గెలిస్తే మాత్రం నాకు ఏదన్నా చూసుకుంటే తమ్మునికి. ఆమె తీసే సీరియల్లో కానీ సినిమాలలో కానీ నాకు చిన్న క్యారెక్టర్ ఇస్తుంది అక్క. అందుకే నేను అక్కకు సపోర్ట్ చేస్తున్నా, ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను అక్కకే సపోర్ట్ చేస్తున్నా. కేరళ ఎందుకు పారిపోతుంది అన్న? వాళ్ళందరూ వచ్చి మన దగ్గర సినిమాలు తీస్తుంటే కేరళ ఎందుకు పోతుంది? టాప్ 3 లో మీరు ఫస్ట్ ముగ్గురు అనుకున్నారు కదా, ముగ్గురు ఎవరండి? మీరు అనుకున్న ముగ్గురు టాప్ ఫస్ట్, మీరు అనుకున్న ముగ్గురు ఎవరు? ఫస్ట్ టాప్ లో ఉన్న ముగ్గురు. టాప్ లో ఉన్న ముగ్గురు ఇక ఇమాన్యుయల్ గారు అనుకున్నాను, ఇమాన్యుయల్ గారు, సుమన్ శెట్టి గారు అనుకున్నాను. ఇక అక్కనే టైటిల్. అక్క మీరు అడిగారు భయ్యా, నువ్వు అడిగావు ఎందుకు అని చెప్పేసి. ఇవాళ ఎవరు వెళ్తారు? ఇవాళనా ఈరోజు నేను అనుకుంటున్నా
తనుజాక్ అయితే బయటికి వెళ్ళాలన్న, ఎందుకని అట్లా కోరుకుంటారు? తనుజాక బయటికి వెళ్ళాను, వెళ్ళనియద్దు ప్లీజ్, దయచేసి అన్న వెళ్ళనియకు. సరే ఎవరు వెళ్తారు చెప్పే వాళ్ళు ఎవరు వెళ్తారు? ఈ రోజు ఎలిమినేషన్ నేను అనుకుంటున్నా సస్పెన్స్ లో ఉంది భయ్యా, దివ్య గారు అనుకుంటున్నాను భయ్యా, నేనైతే సస్పెన్స్ లో ఉన్నా. దేనికంటావు దివ్య వెళ్తాను కారణం ఏందంటావు? అక్కతోటి కొట్లాడింది ఇందాక ప్రోమోలా, దాని వల్ల అంతే అంతే మెయిన్ కారణం శాపం. ఇంకా సంజన వెళ్ళొచ్చు అనుకోవచ్చు. పాపం ఆమె దగ్గరికి ఎందుకు వద్దునా అన్న, ఆమెకి ఏమేమో అదే పడుతుంది. కూర్చుంటుంది కదా, కూర్చుంటుంది. సైలెంట్ గా ఉండే పెడతారు మనకు బొక్క పెద్దది. ఇవాళ వాళ్ళిద్దరు గొడవ ఎట్లా అనిపించింది నీకు? బ్రహ్మాండంగా అనిపించింది గొడవ. ఎవరు కరెక్ట్ అనిపించింది ఫస్ట్? ఇక నువ్వు మళ్ళీ అంటావు అక్క, తనుజక్కనే అంటావు నువ్వు. నేను చెప్తున్నా కదా నువ్వు చెప్పు నీ లెక్క ప్రకారం ఎవరు అనిపించింది? నాకైతే తనుజక్క చాలా మంచిది. ఇక దివ్య గాడితే తప్పు ఉంది. అక్క దివ్యక్క నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు అక్క? కొట్లాడక అక్కతోటి మళ్ళీ ఏడుస్తుంది అక్క. నువ్వే కొట్లాడి ఆమె మీనికి కప్పు నెడుతున్నావు, మళ్ళీ ఏమనంటే మమ్మల్ని అంటున్నారు మీరు.